వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో వివిధ అభివృద్ధి పనులను దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నాటవెల్లి తాండాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తుందని, రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వబోతున్నామని, త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు సన్నబియ్యం ఇస్తామని, ఇటీవల మహబూబ్ నగర్ సభలో ముఖ్యమంత్రి హామీ మేరకు ప్రతి తాండాలో కూడా బీటీ రోడ్డు నిర్మాణం చేపడతామని తెలిపారు. saying about that Chennareddy 10 years kitam ochindi first time adi ante na idaru kalalu kuda ochindi maji MLA మరి అప్పుడు ఎదరగొని ఇక్కడ ఫోటో ఓకే రావుడు రమేష్ తాండవులు రండి అందరూ రమేష్ దాటకనే అక్కడికి దాటొద్దు ఫోటో రాజంపేట గ్రామానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా మాకు మిగిలిపోయిన మధ్యలో ఊరగట్టు నుంచి ఈ తాండ వరకు మళ్ళీ మధ్యలో లింక్ ఉంది. ఇదొక రోడ్ కావాలి. ఆ తర్వాత పాతనాచంద్రపేట నుంచి ఆడ కొద్ది మిగిలి ఉంది, అది కావాలి. ఆ తర్వాత టెంపుల్ కాడ మన అదలసారి టెంపుల్ కదా అడుగుగా పాపాన పోయింది. ఇప్పుడు మన శ్రీ మధుసూదన్ అన్న గారు రేపు పండుగ పోయిన మరుక్షణమే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా రేపు జనవరి 26వ తారీఖు నుంచి ఎకరాకు 12,000 రూపాయల సంవత్సరానికి మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మననే రుణమాఫీ చేసినాం. అదేవిధంగా పండించిన సన్న ఓట్లకు మనము బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భూమి లేని రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇందిరమ్మ అభయ హస్తం పేరు మీద సంవత్సరానికి 12,000 రూపాయలు కూడా, భూమి లేని రైతు కూలీలకు కూడా ప్రభుత్వం 12,000 రూపాయలు తొందరలోనే రేపు 26వ తారీఖు నుంచి అవి కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మీ తాండాల కూడా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. మీకు అందరికీ కూడా తెలుసు, 200 యూనిట్ల కరెంటు వరకు బిల్లు కట్టకుండా ప్రభుత్వమే మీ తరఫున బిల్లు కడుతుంది. 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు చెప్పిన విధంగానే ఈరోజు 500లకే సిలిండర్ ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో ఎక్కడ పోయినా కూడా రూపాయి టికెట్ పెట్టకుండా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో ఈరోజు ముఖ్యంగా రైతు భరోసా విషయంలో కూడా ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగా లేకపోయినా ప్రభుత్వం ఇవ్వాలని, ఇంకా ముందు తప్పకుండా తాండాలలో కూడా మననే ముఖ్యమంత్రి గారు మన పాలమూరుకు వచ్చినప్పుడు చెప్పిండు, తాండాలు గూడాలకు కూడా బీటీ రోడ్లు ఎక్కడైనా సరే బీటీ రోడ్లు వేసి ఆ ఊర్లో ఉన్న స్కూల్స్ కానీ తర్వాత గ్రామ పంచాయతీలు కూడా బలోపేతం చేసి బిల్డింగ్లు కట్టిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది, మీకు అన్ని రకాల కూడా సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తూ, రేపు మీకు రాబోయే జనవరి 26వ తారీఖు తర్వాత రేషన్ షాపుల ద్వారా కూడా కొత్త రేషన్ కార్డులే కాదు సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరొకసారి పెద్ద తాండా గ్రామస్తులందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి